హే హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి అదేవిధంగా మరో టెట్ 2025కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేసుకుందామండి. మన ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబర్స్ అయితే అందరూ మరొక టెట్ గురించి అయితే చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. భయ్యా మరొక టెట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి నేను చాలా వీడియోస్ కూడా చేయడమే జరిగింది మరొక టెట్ గురించి. అదేవిధంగా డిఎస్సి గురించి మనమైతే మాట్లాడుకున్నాం. సో డిఎస్సి గురించి మాట్లాడితే కనుక ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం అయితే తప్పకుండా ఆర్ఆర్ మిశ్రా కమిటీకి సంబంధించి 3 నెలల సమయం అయితే పడుతుంది. సో 3 నెలలు అనేది తప్పకుండా డిలే అవుతుంది. ఆల్మోస్ట్ 2.5 నుంచి 3 months అనేది డిలే అవుతుంది. అండ్ అదేవిధంగా నిన్నటి న్యూస్ ప్రకారం అయితే గిరిజన సంక్షేమ పోస్టులు 14 నుంచి 1500 పోస్టులు అనేవి ఈ మన ఏపీలో కేటాయించిన 16,347 పోస్టుల నుంచి కోత విధిస్తామని చెప్పేసి కోరడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన టీచర్స్ అంటే ప్రైవేట్గా చేసిన టీచర్స్ అనేవారు 15 నుంచి 18,000 జీతంతో చేసిన వారందరూ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే మాకు సంబంధించిన మేము చెప్పిన పోస్టులు అనేవి వాటినైతే ఖాళీలుగా డిఎస్సికి సంబంధించి చూపించొద్దు. సో మాకు వీటిని పరిమితం చేయండి, అంటే టెంపరీ ఉన్నవాడిని పర్మనెంట్ చేయండి అని చెప్పేసి వారైతే కోరుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ ముందుగానే ధర్నాకు దిగడం అయితే జరిగింది. బట్ ప్రభుత్వం అనేది అందరికీ సరిగా చేస్తా అని చెప్పేసి చెప్పడంతో వారైతే ధర్నా అనేది ఆపేశారు. బట్ ఇప్పుడైతే తప్పకుండా ఈ పోస్టులు అనేది కోత విధిస్తే కనుక వారు మళ్ళీ ధర్నాకు దిగుతారు. సో ఇలా డిఎస్సి అనేది ఇంకా కొంచెం డిలే అయ్యే ప్రమాదం అయితే ఉంది. సో ప్రభుత్వం అనేది దీని పట్ల మంచి నిర్ణయం అయితే తీసుకుంటే కనుక దాని గురించి అయితే డిఎస్సి అనేది ఆలస్యం కాకుండా ఉండొచ్చు. మనం ఇంకొక టెట్ గురించి మాట్లాడితే కనుక 2025కి సంబంధించి తప్పకుండా 2 టెట్లు పెడతామని ప్రభుత్వం అయితే చెప్పింది. అంటే ప్రతి సంవత్సరం 2 టెట్లు పెడతామని చెప్పేసి వారు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడమే జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం గేమ్ అనేది ఎలా ఉందంటే కనుక తప్పకుండా మరొక టెట్ కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే డిఎస్సి అనేది పెడతారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు మెగా పేరెంట్స్ మీటింగ్లో చెప్పారు కదా, ప్రతి సంవత్సరం ప్రతి ఏటా డిఎస్సి అనేది నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారు కదా. అది పక్కన పెడితే ఈ టెట్కి సంబంధించి 2025 టెట్ అనేది తప్పకుండా ఉంటుందండి. ఈ 2.5 నుంచి 3 నెలల సమయంలో మరొక టెట్ అనేది త్వరగా దాని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. టెట్ అనేది అయితే తప్పకుండా అయితే ఉంటుంది. ఈ టెట్కు సంబంధించి డిఎస్సి అభ్యర్థులు కొంచెం అంటే టెట్లో క్వాలిఫై ఉన్నవారు కొంచెం బ్యాడ్గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా టెట్ రాసాం, మాకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ముఖ్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి డిఎస్సి అనేది ముఖ్యం. ఎందుకంటే టెట్ ఎగ్జామ్స్ ఎన్ని పెట్టినా కానీ డిఎస్సి లేకపోతే ఏ టెట్ కూడా వాల్యూ అయితే ఉండదు. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరైతే ఒప్పుకోవాల్సిన విషయం. ఇదైతే నిజం కదండి. తప్పకుండా డిఎస్సి అనేది ఉండాలి. బట్ ఈ డిఎస్సి అనేది ఇప్పుడు 2025ది తప్పకుండా 3 నెలల సమయం అయితే పడుతుంది. ప్రతి ఒక్కరికి తెలుసు కుల వర్గీకరణ అనేది అంత త్వరగా కంప్లీట్ అయ్యే విషయం అయితే కాదు. సో ఈ విషయాన్ని అందరూ గమనించి మిగతా వారికి కూడా వారి పట్ల దురుసుగా కాకుండా వారి పట్ల బ్యాడ్ ఫీలింగ్తో కాకుండా వారికి కూడా ఒక సమన్యాయం అనేది జరగాలి. కాబట్టి మరొక టెట్ని తప్పకుండా నిర్వహిస్తారండి ఈ 3 నెలల సమయంలో. సో వారికి కూడా న్యాయం అయితే జరగాలి. కాబట్టి వారు ఆల్రెడీ 50% ఫెయిల్యూర్ అనేది మన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏ రాష్ట్రంలో కూడా 50% ఫెయిల్యూర్ అనేది ఉండదండి. ఏ ఎగ్జామ్లో కానీ టెట్లో తీసుకుంటే ఇంకా టెట్లో చాలామంది 6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు డిఎస్సి కోసం. అది ప్రభుత్వం నుంచి చాలా టెక్నికల్ ఎర్రర్స్ జరగడం వల్ల అలా జరిగింది. సో వారికైతే న్యాయం జరగాలి. కాబట్టి మరొక టెట్ అనేది నిర్వహిస్తే ఇంకా తర్వాత టెట్ల గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడున్న టెట్ అది నిర్వహిస్తే కనుక వారికి ఇప్పుడు డిఎస్సిలో 50%తో డిఎస్సి రాసే కంటే ఇంకా కొంచెం మంది ఒక 75%, 80%తో డిఎస్సి రాస్తే కనుక వారికి కూడా ఉద్యోగాల అవకాశం కల్పేసినట్టు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇంకొక డిఎస్సి అనేది ఇంకొక టెట్ అనేది ఇందులో అయితే కల్పించాలండి. సో ఈ విషయం గురించి అయితే అప్డేట్ చేద్దామని నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఇది నా ఫస్ట్ వీడియో అండి, అంటే నా ఫేస్ చూపిస్తూ చేసిన వీడియో. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి